ఎస్ వచ్చింది. ఓకే సో ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో ఈరోజు సండే స్పెషల్ కదా, సో ఈరోజు సండే స్పెషల్ నేను షార్ట్ వీడియోలో ఫిష్ ఫ్రై చేశాను, అది నేను పోస్ట్ చేశాను అనుకుంటా కాదు చేశాను. సో ఇప్పుడు మా హస్బెండ్ నా కోసం, నేను ఎక్కువ ఫిష్ తినను ఫ్రెండ్స్ నేను, సో నా కోసం ఇది తెచ్చారు. ఏంటో చూద్దాం రండి. వావ్! మీరు ఇది ఎవరికైతే ఇష్టమో కమెంట్ చేయండి, అండ్ మీరు దీన్ని ఎలా కుక్ చేస్తారో కమెంట్ చేయండి. నేను ఇది సింపుల్ గా ఎలా కుక్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, మీరు వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను 500 సబ్స్క్రైబర్స్ కి నేను ఆల్రెడీ గివ్ అవే ప్లాన్ చేశాను అని చెప్పి. సో మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఏంటి ఫ్రెండ్స్? సో వెంటనే మీరు చేసేది ఏం లేదు, నా వీడియోస్ ని చూస్తూ ఇంట్లో ఉండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్లిస్ అన్నా 07. ఓకేనా ఫ్రెండ్స్? రండి ఎలా కుక్ చేయాలో చూపిస్తాను. సింపుల్ గా ప్రాన్స్ కర్రీ చదవండి. సో ఫ్రెండ్స్, దీంట్లో ఇవి అక్కడ ఫిష్ అవుతుంది, సో అందుకే దగ్గు వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ చిన్న దాంట్లో కూడా నర్వ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఇది తీసే తినాలి. సో నేను ఎలా తీయాలో చూపిస్తాను రండి. సో ఇలా అంటే చాలు ఫ్రెండ్స్, అది చిన్న చిన్నగా వచ్చేస్తుంది. సో ఇలా, సో ఇది చిన్నది కదా ఫ్రెండ్స్, అంత ఉండదు. సో చూస్తున్నారా, మీకు కనిపిస్తుందా? సో ఇలా తిన్నగా ఉంటుంది. తిన్నగానే ఉంటుంది అని చెప్పి తినేయకూడదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చూడండి ఇలా కొంచెం తీసి ఇలా వచ్చేస్తుంది. చాలా తిన్నగా ఉంది, మీకు కనిపించడం లేదనుకుంటా. నేను జూమ్ చేస్తే కూడా కనిపించదు అనుకుంటా. నీకు కనిపిస్తుంది? కనిపిస్తుందా? ఎస్. ఓకే, తిన్నగా. సో ఇవి తీసే తినాలి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుందా ఫ్రెండ్? ఓకే, ప్రాన్స్ తినాలంటే చాలా వండే వాళ్ళకి ఓపిక ఉండాలి. తినడం ఏంటి ఫ్రెండ్స్, ఈజీగా తినేస్తాం. పెద్దవి ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, చిన్నది చాలా ఓపిక ఉండాలి. అవి గట్టిగా ఉంటుంది, అలానే వెళ్ళాయో చూడండి, కనిపిస్తుందా? కనిపిస్తుందా ఫ్రెండ్స్? కమెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఎవ్వరు కమెంట్ చేయడం లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ పక్కన ఫిష్ చేస్తూ ఇది తీస్తున్నాను. నర్వ్స్ ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి.
సో ఫైనల్లీ తీసేసాను ఫ్రెండ్స్. తర్వాత వాష్ చేసుకోవి. సో ఫ్రెండ్స్ అట్ ఎ టైమ్ ఇలా 2 ప్రిపేర్ చేస్తున్నాను. సో వన్ సైడ్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను అండ్ వన్ సైడ్ ప్రాన్స్లో ఉన్న నవ్వు అంతా తీసేసి సో అది చేస్తున్నాను. అండ్ ప్రాన్ సింపుల్ కర్రీ కూడా అట్ ఎ టైం ఈ 2తో ఫినిష్ చేద్దామని చెప్పి ఇవి చూసుకుంటూ అది చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ మీరు నా వ్యూస్ వస్తున్నాయి బట్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. నేను మీ నుండికి కోరుకునేది ఒకటే ఫ్రెండ్స్. ఇది ఇలానే డైరెక్ట్ వేసుకోవాలి. సో దీంట్లో సో ఫ్రెండ్స్ నేను మీ నుండి కోరుకునేది ఒకటే, మీరు ఎలా అయితే నార్మల్ పర్సన్స్కి మీరు యూట్యూబర్స్కి మీరు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో అలాంటి సపోర్టే నేను మీ నుండి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు నాకు అలాంటి సపోర్టే ఇస్తారని నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను అండ్ ఈ వీడియోలో స్టార్టింగ్ కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో 500 సబ్స్క్రైబర్స్ అయితే నేను గివ్ అవే ప్లాన్ చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మీ అందరూ అందరు కలిసి 500కి రీచ్ చేయండి. చూసారా, మర్చిపోయిన ఫ్రెండ్స్, పెద్ద మంట మీద ఉంది చూసుకోలేదు. సో ఫైనల్లీ దీన్ని ఎలా సెట్ చేస్తానో చూడండి. So friends, finally my fish fry ready. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫిష్ ఫ్రై అయిపోయింది. సో ప్రాన్స్ అనేది కొంచెం మాడిపోయింది అని చెప్పాను కదా ఫ్రెండ్స్, కొంచెం కాదు బాగానే మాడిపోయింది. బట్ దాన్ని తప్పు సరిదిద్దుకోవాలి. సో నేను ఆ తప్పు చేశాను, తప్పు సరిదిద్దుకున్నాను. ఫైనల్లీ మై ప్రాన్స్ కర్రీ రెడీ. సో టేస్ట్ చేసి చూశాను. సో టేస్ట్ చేస్తే చాలా బాగుండే ఫ్రెండ్స్. అండ్ మాడిపోయినది నాకు అలా ఏం అనిపించలేదు. సో ఇది మాడిపోయిందా అని
సో ఈ రెసిపీ మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను క్లియర్ వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్, అండ్ ఫిష్ ఫ్రై కూడా చేశాను. సో ఫ్రెండ్స్, ఈ రెండు కలుపుకొని తింటే ఉంది చూడు, రియల్లీ సూపర్ ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ప్రాన్స్ అయితే కుమ్మేసిన అంత బాగుంది. సో ఫైనల్లీ ఇలా నా జూన్లో ఫస్ట్ సండే ఇలా ఫినిష్ అయింది ఫ్రెండ్స్. సో ప్రతి సండే ఇలానే హ్యాపీగా ఉండాలని, అందరూ ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, సీ యు నెక్స్ట్ వీడియో.